వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. పూజ అయిపోయింది, చాలా ఫాస్ట్గా చేసేసాము. ఎందుకు చేసాము అన్నది తర్వాత చెప్తాను. సో ఆల్మోస్ట్ ప్రసాదాలు అన్నీ అయిపోయినాయి, వెనకాల బ్యాక్ డ్రాప్ అయిపోయింది. సో ఇప్పుడు ఆల్రెడీ 10 అయింది టైము, 9:30 కల్లా పూజ అయిపోయింది. ఎందుకు అయిపోయింది అన్నది మీరు అప్కమింగ్ చూసేయండి. ఇదిగో మావాడు ఏదో చెప్తాడంటో అదే పనికి వచ్చి కూర్చున్నాడు. సరే అయితే బై బై, మళ్ళీ చెప్తా. ఇది వచ్చేసి వినాయక చవితి చేసిన వ్లాగ్ అనమాట. ఆ రోజు షూట్ చేశాను. ఈ బ్యాక్ డ్రాప్ ఇదంతా కూడా ఆ రోజే డెకరేట్ చేసుకున్నానండి. ముందు వరకు నాకైతే ఏ ఐడియా లేదు, ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని చెప్పి బ్లైండ్ మైండ్తో ఉన్నాను. ప్లస్ లోపల ఒక టెన్షన్ ఉండిండే, 9:30 కల్లా ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోవాలి, ప్రసాదాలు అయిపోవాలి, మళ్ళీ కిందికి వెళ్ళాలి పూజకి. సో నార్మల్గా ఏంటంటే మా ఇంట్లో వినాయక చవితికి మధ్యాహ్నం 12 అయినా సరే ఇంకా నేను కొన్ని వెరైటీ ఐటమ్స్ చేస్తూ ఉండిపోతాను, కానీ పూజ అవ్వదు. మా ఆయనేమో ఈ లోపల కథ చదివేస్తాడు, నివేదన చేయడానికి రెడీగా ఉంటాడు, అయ్యిందా 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 అని చెప్పి. సో అలాంటి నేను అంత ఫాస్ట్గా చేసి ఆ టయానికి కిందికి వెళ్ళగలనా అని చెప్పి సో మైండ్లో అయితే టెన్షన్ ఉండిండే. ఆ టెన్షన్తో బ్యాక్ డ్రాప్ ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి అసలు నేనేమీ అనుకోలేదు. కాకపోతే మొన్న వరలక్ష్మి వ్రతం బ్లాగ్ చూశారు కదా, ఆ బ్లాగ్ చూసినప్పుడు కాదు, ఫొటోస్ చూసినప్పుడు మా అమ్మ ఏమనింది అంటే, ఆ వెనకాల అలాగా కనిపిస్తూ ఉంది, బాగాలేదు, అక్కడ ఏదన్నా కవర్ చేసింటే బాగుండేది అని చెప్పేసి తన ఒపీనియన్ చెప్పింది. సరే మనం కూడా ఊరికే వీడియోస్ తీస్తూ ఉంటాం కదా, బ్యాక్ డ్రాప్ బాగుంటే కలర్ఫుల్గా ఉంటుందేమో అనిపించింది. సో మా వారికి చెప్పాను ఇలా వేయి అలా వేయి అని. ఆయన మాటి మాటికి పిలుస్తూనే ఉన్నాడు. ఇంకా నాకు అరే బాబు నీకు చెప్పడం కంటే నేను చేసుకోవటం బెటర్ ఏమో అనిపించేసింది. అందుకోసం తనకు చెప్పకుండా నేనే వెళ్ళి మొత్తము శాల్వా తీసుకొచ్చేసి వెనకాల పెట్టేసుకొని ఇలా పెట్టు అంటున్నా కూడా ఆయన వినట్లే. సో నేనేం చేశానంటే సేఫ్టీ పిన్నులతోటి నా దగ్గర గృహప్రవేశానికని కొన్ని మెటీరియల్స్ కొన్నాను. అవేవో ఉంటే చకచక ఏదో అక్కడొకటి పెట్టేశాను. బట్ బాగా సెట్ అయిపోయిందనమాట. ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకున్నాము. మా వారు కథ చదువుతారు, ఎప్పుడు వినాయక చవితి అయినా సరే తనే కథ అంతా చదివేస్తారు, అష్టోత్తరం కూడా చదువుతారు. నేను మధ్యలో వెళ్ళి అలా గరిక సమర్పించేసి వచ్చేస్తాను అనమాట. సో అలా అయితే ఇంట్లో హడావిడిగా చేసేసుకొని నేను చేసిన ప్రసాదాలన్నీ కూడా నివేదన చేసేసుకొని పూజ కోసం అని చెప్పేసి కిందికి దిగామన్నమాట. ఇది వచ్చేసి మా అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన మా బుజ్జి గణపయ్య చాలా క్యూట్గా ఉన్నాడు కదా. మా అపార్ట్మెంట్లో ఏంటి అంటే ఈకో ఫ్రెండ్లీగా ఉండాలి అని చెప్పేసి ఫస్టే డిసైడ్ అయిపోయారు వాళ్ళు. అందుకోసం అని చెప్పి మట్టి గణపతిని సెలెక్ట్ చేసుకున్నారు. అలాగా మనకు గణపయ్యనైతే ఇక్కడ ఉంచారనమాట. ఇంకా నేనేం చేశానంటే ఇదాకా చూశారు కదా మీరు, హలో హాయ్ అని చెప్పేసి చకచక వెళ్ళిపోయాను. అసలు ఆ క్లిప్ కూడా తీయడానికి టైం లేదు. అప్పుడే పంతులు వచ్చారని చెప్పి మా వారు ఫోన్ చేశారు. ఫోన్ చేసేసరికి నేనేం చేశానంటే సరే ఒక క్లిప్ అన్నా ఉంటుంది కదా అని చెప్పి కెమెరా ఆన్ చేసి 2 ముక్కలు మాట్లాడేసి గబగబా దిగి కిందికి వెళ్ళిపోయాను అనమాట. పిల్లలకు వచ్చేసి యాక్చువల్గా పట్టు పంచలు ఉన్నాయి, బట్ పండగ రోజు కదా అని చెప్పేసి కొత్త బట్టలు వేయాలి. ప్లస్ మళ్ళీ మేము సెకండ్ డే కూడా పూజకు కూర్చుంటున్నాము, మా వారి బర్త్డే ఉందని చెప్పేసి. అందుకోసం అని చెప్పి ఆ రోజు ఎలాగూ పట్టు పంచలు వేస్తాం కదా అని చెప్పేసి పిల్లలకి కొత్త డ్రెస్సులు కదా అని చెప్పేసి అవి వేసాను అనమాట. సెకండ్ డే పూజకు కూర్చున్నప్పుడు మాత్రం పట్టు పంచలు వేసుకున్నారు. తండ్రి 2 కొడుకులు మాత్రం పట్టు పంచలు వేసుకొని కూర్చున్నారు. నా శారీ కూడా కొత్తదే అనమాట. ఇది కూడా గృహప్రవేశానికి స్టిచ్చింగ్ చేయించుకున్నాను. అప్పుడు అమ్మ ఒడిబియ్యం పోస్తాను అన్నది అని చెప్పేసి సరే సేఫ్టీకి ఎందుకైనా మంచివి ఉంటాయి కదా అని చెప్పేసి ఇలాగా స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట. బ్లౌజ్ వచ్చేసి సో ఆ బ్లౌజ్ ఇప్పుడు పనికొచ్చింది మనకి. శారీ వచ్చేసి మనకి 490 రూపీస్ ఏమో పడిందండి. బట్ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 450 దాకా పడింది. శారీ ఎంత పడిందో బ్లౌజ్ అంతే అవుతుంది స్టిచ్చింగ్ చేయిస్తే. అందుకోసమే కొంచెం తక్కువ రేట్లో శారీస్ కొనాలి అంటే కొంచెం ఆలోచిస్తాను అనమాట. అలా అయితే మొత్తం రెడీ అయిపోయి కిందికి దిగిపోయాము. కొన్ని అంటే ఆల్మోస్ట్ అన్నీ తెచ్చుకున్నానులే పూజా సామాగ్రిలు, ఏదో 1-2 మిస్ అయితే పిల్లలు ఉన్నారు కదా గబుక్కుని వెళ్ళి తెచ్చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ అన్నీ తెచ్చుకున్నాను, అన్నీ సర్దేసుకున్నాను.
అంటే కమిటీ వాళ్ళు పూజకి ఏం కావాలి అని చెప్పేసి ముందే లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ ప్రకారం నేనైతే అన్నీ సర్దేసుకున్నాను. అంటే ముందు రోజు ఏం సర్దుకోలేదు, అన్నీ కూడా అదే రోజే సర్దుకున్నాను. 4ంటికి లేచాను కదా, లేచినప్పుడు ఏంటి అంటే ఈ డైనింగ్ ఏరియా ఉంటుంది మాకి. అంటే అక్కడ డైనింగ్ టేబుల్ ఏం వేయలేదు, నాకు ఎందుకో ఇష్టం ఉండదు డైనింగ్ టేబుల్. అందుకోసం వచ్చేసి ఆ ప్లేస్ అనేది కొంచెం ఎంటీగా ఉంటుంది. ఆ ప్లేస్లో ఏంటంటే మొత్తం ఇప్పుడు ప్రసాదాలు చేస్తున్నాను, కొంచెం ఇంట్లోకి తీసుకొని మిగిలినది దేవుడి కోసం పక్కకు ఇక్కడ వచ్చేసి పెట్టేసుకుంటున్నాను. సో పండ్లు దేవుడి దగ్గర పెడుతున్నాను. సో అలా మనం కిందికి ఏమైతే తీసుకుపోవాలి అని అనుకుంటున్నామో అవన్నీ కూడా తీసుకొచ్చి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు అన్నీ డైనింగ్ ఏరియాలో పెట్టేస్తూ వచ్చానన్నమాట. అందుకోసం అని చెప్పి అవి లాస్ట్లో మనం వెళ్ళేటప్పుడు జస్ట్ ఒక బ్యాగ్లో సర్దుకొని వెళ్ళిపోయాము. దాంతో కొంచెం వర్క్ అనేది ఈజీగా అయిపోయింది. దానివల్ల కొంచెం తొందరగా దిగగలిగాము. లేకపోతే చెప్పాను కదా, నేను పూజ అంటే ప్రసాదాలు చేస్తూనే ఉంటాను. చిన్నప్పటి నుంచి అమ్మ అలా చేసేదనమాట. వినాయక చవితికి ఎన్ని ప్రసాదాలు చేసేదో, బట్ అవన్నీ కూడా కౌంట్ చేసుకునే వాళ్ళం కాదు, ఇన్ని కావాలి అని చెప్పేసి. జస్ట్ ఊరికే అలాగా చేసుకుంటూ వెళ్తాము. ఏదైనా అంటే ఆడ్ నెంబర్స్ రావాలి అంటారు కదా, సో అలా వచ్చేసి కౌంట్ చేసుకున్న తర్వాత ఎక్కడన్నా తక్కువ వచ్చింది అంటే దానికి ఏదో ఒకటి యాడ్ చేస్తాం అన్నమాట. గబుక్కున ఏదన్నా పప్పుల పొడి చక్కెర ఉంది, సో దాంట్లో నెయ్యి వేసి కూడా నివేదన చేయొచ్చు. అలా ఏదైనా సరే ఒక ఐటెం ఏదైనా తక్కువ అయింది అంటే అది యాడ్ చేస్తాం. లేదు అలా యాడ్ చేయడానికి ఆప్షన్ లేదు అంటే ఒక ఐటెంని తీసేస్తాం అన్నమాట. ఇలా అయితే ప్రసాదాలు చేసుకోవటము అలవాటైపోయింది. సో పూజ అయిపోయింది. స్వామివారిని ఆవాహన చేస్తూ ఉన్నారు పంతులు గారు. అలాగే కమిటీ మెంబర్స్ తోటి ఇలా జంధ్యము అలాగే పూలమాల ఇవన్నీ కూడా వేయించారు. ఇంకా వ్రతం చేస్తున్నాము అంటే తోరం కంపల్సరీ కదా, సో తోరణాలు కట్టిస్తూ ఉన్నారనమాట. మాకు పిల్లలు కూడా కట్టుకున్నారు. ఫస్ట్ డే ఇలా పూజ కూర్చోవటం అనేది చాలా అంటే చాలా సంతోషంగా అనిపించిందండి. జీవితంలో నాకు ఇది ఒక మెమరబుల్ డే లాగా అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, సాటిస్ఫాక్షన్గా అనిపించింది. అసలు ఆ హ్యాపీనెస్ అనేది మాటల్లో అస్సలు చెప్పలేనన్నమాట. సో అలా అంత హ్యాపీనెస్ అనిపించింది. ఇక్కడైతే పంతులు గారు అష్టోత్తరం చదువుతూ ఉన్నారు. పూలతో ఇలా అష్టోత్తరం చేసుకోమని చెప్పారనమాట. కాసిన్ని పూలు నేను కూడా తీసుకొచ్చేసాను ఇంటి దగ్గర నుంచి. సో ఆ పూలతోటి ఇలా అష్టోత్తరం చెప్పుకుంటూ ఉన్నాము. దీని తర్వాత పంతులు గారు కథ కూడా చెప్తారండి, వినాయక చవితి కథ. ఇది ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఇయర్కైనా ఎవరైనా కథ వినాలి అనుకున్నప్పుడు వాళ్ళకు కూడా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను మా వినీలాకి చెప్పాను, బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూగా కథను వీడియో తీయు అని చెప్పేసి. సో పూజా కార్యక్రమాలు ఎవరికైనా కావాలి, ఇలా చేసుకోవాలి, కథ వినాలి అనుకునే వాళ్ళు స్పీకర్ ఇప్పుడు ఆన్ చేసేస్తానండి, మీరు హ్యాపీగా కథను వినేయండి. స్కంద పురాణంలో కొన్ని వేల కథలు చెప్తారు కదా, దానిలో భాగంగా విఘ్నేశ్వరుని యొక్క ఉత్పత్తి, విఘ్నేశ్వరుని యొక్క వ్రత విధానము, వారి యొక్క వృత్తాంతాన్ని చెప్తున్నారు. సూదుడు శ్రవణకాలి మహర్షికి ఆ నైమిషారంలో కూర్చొని వినాయక ఉత్పత్తి ఎలా జరిగింది ఏంటి అని అన్నప్పుడు అప్పుడు చెప్తున్నాడు. పూర్వము గజాసురుడు అనే రాక్షసుడు, అతడు కొన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు తపస్సు చేసి శివుని గురించి తపస్సు చేసి శివానుగ్రహం పొంది అప్పుడు శివుడు అడిగాడు, అయ్యా నీకేం కోరిక కావాలో కోరుకోండి అనగానే గజాసురుడు, అసురుడు అంటే రాక్షసుడు, ఏమన్నాడు అంటే, స్వామి నాకు చిన్న కోరిక ఉన్నది, ఎప్పుడు నాతో ఉండాలి, నా కుక్షిలో నా కడుపులో ఉంటే తృప్తి స్వామి, కోరాని కోరికలు కోరుతున్నావయ్యా, ఇబ్బంది పడతావు. గజాసురుడు అంటే, లేదు స్వామి మీరు కోరాశంకరుడు ఏం ఒప్పుకుంటే చేస్తారు కాబట్టి మీరు సరే అన్నారు కాబట్టి నా కడుపులో రండి స్వామి అంటే వెంటనే తదాస్తు అని చెప్పాడట. వారి కడుపులోకి పోవడం జరిగింది. తదనంతరము కైలాసంలో అమ్మ పార్వతీదేవి ఆ స్వామి కోసం చూస్తుందట. రోజులు గడుస్తున్నా ఇంకా రాలేదేంటి అని చెప్పి మనస్సులో వేదన పడుతూ ఆమె విష్ణులోకంలోకి విష్ణుమూర్తి దగ్గర వెళ్ళట. స్వామి ఈ విధంగా జరిగింది, మా స్వామి లేడు, నాకు కనబడతలేదు, చాలా రోజులేదు స్వామి అనగానే ఆ విష్ణుమూర్తి తన దివ్య దృష్టితో గమనించి ఎక్కడో ఇరుక్కుపోయాడు, నేను తీసుకొస్తానులేమ్మా అని చెప్పి ధైర్యం చెప్పి వారిని పంపించడం జరిగింది. ఆ విష్ణుమూర్తి గమనించి ఇతను గజాసురుని యొక్క కడుపు తప్పదుగా అని చెప్పి ఒకరోజు ఆ యొక్క శివుని యొక్క
వాహనమైనటువంటి నందిని తీసుకొని తన యొక్క పరివారాన్ని తీసుకొని అష్టదిక్పాల పంచలోకాలు అందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఆ గజాసురుని రాజ్యంలోకి పోయి అందరూ అనేక రకాలైనటువంటి విన్యాసాలు విగ్రహాసాలు చేస్తుంటే వీరి వంతు వచ్చేసరికి వీరు కూడా చక్కగా వారికి కావలసినటువంటి నృత్యాలు చేయడము ఆ గజాసురుడు సంతోషపడి చాలా బ్రహ్మాండంగా చేశారయ్యా, మీకేం కోరిక కావాలి కోరుకోండి అన్నాడంట. అప్పుడు గంగిరెద్దుని యొక్క వేషంలో ఉన్న విష్ణుమూర్తి ఇచ్చిన మాట నెరవేర్చుకుంటారు కదా స్వామి అంటే, తప్పకుండా నెరవేర్చుకుంటాను, మీ కడుపులో ఉన్న శివుని స్త్రీని తీసుకెళ్తాను అనగానే వచ్చింది సాక్షాత్ శ్రీమన్నారాయణుడే, నా పని అయిపోతుందని చెప్పి ఏదైతే నేను స్వామి నా తదనంతరము నా శరీరము మీ వద్ద ఉండాలి, పూజతో పాటు నాకు కూడా పూజలు కావాలి అని ఒక కోరిక కోరుకున్నాట. శివుడు తదాస్తు అని చెప్పడము, అక్కడి నుండి ఆ కడుపులో ఉన్న శివుని బయట తీసుకురావడం, గజాసురుని సంహరించి తిరిగి ఎవరు వాళ్ళ యొక్క ప్రయాణానికి మొదలయ్యారు. వారు వైకుంఠం వెళ్ళిపోయారు, వీరు కైలాసం బయలుదేరి వెళ్తున్నారంట. వీరు వస్తున్న వార్తను పార్వతీదేవి తెలవడము, ఆమె సంతోషంలో తన్మయత్వం చెంది ఒక బాలుని పిండి ముద్దతో తయారు చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఆమె కూడా నా స్వామి వస్తున్నాడు కదా అలంకరణ చేసుకుందామని సిద్ధమైందట. అదే సమయంలో ఆ పరమేశ్వరుడు రావడము, ఆ బాలుడు అడ్డగించడము, వారి మధ్య మాటల యుద్ధం జరిగి చివరికి అతని కోపానికి ఆ బాలుని యొక్క కలదేయకపోవడం జరిగింది. వెళ్ళిపోవడము. కొన్ని నిమిషాల తదుపరి పార్వతీదేవి భర్తతో అనేక విషయాలు చెప్తూ ఆ ఒక బాలుని చూశానండి, ప్రాణప్రతిష్ఠ చేశాను, చాలా చూడముచ్చటగా ఉన్నాడు, చూశారా అంటే అప్పుడు చెప్పాడట, నిజమేనమ్మా, నాకు అడ్డు వస్తే వాళ్ళని తల తీశాను, నేను సంపాదించాను అనగానే ఏడు పోలు పెట్టడం, బాధపడడం. అప్పుడు పునఃప్రతిష్ఠ చేయాలి అనుకుంటే దానికి సాధ్యం కాదు కదా, ఎట్లా అని చెప్పి ఆ సందర్భంలో ఈ గజాసురుని యొక్క తలను తీసుకొచ్చి పెట్టడము, పునః ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. కాలక్రమేణా ఆ గజాలను పెద్దగేయడం, అదే విధంగా వారికి మరొక సంతానం సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా జన్మించడం జరిగింది. కొంతకాలం తర్వాత ఆ కైలాసంలో ఉన్నటువంటి భృంగి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో గణాలు దేవతలందరూ కూడా వారు చెప్పింది అందరూ కూడా మరి మనకు కూడా ఒక అధ్యక్షుడు కావాలి, సైన్యాధ్యక్షుడు కావాలి, ఎవరు చేస్తే బాగుంటుంది స్వామి అని చెప్తే కొందరు గజానని చెప్పి కొందరు సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పి రకరకాలు చెప్తే అప్పుడు అన్నారట, ఎవరైతే ముక్కోటి దేవతలు ఉన్న నగరం నుంచి దర్శనం చేసుకొని వస్తారో వారి అధ్యక్షుడే కాదు, వారికి పవర్ ఇస్తాము అనగానే వెంటనే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు తన వాహనమైనటువంటి మయూరాన్ని ఎక్కి పారిపోవడం. ఆయన ఏమన్నాడు, అయ్యో ఎట్లా ఏంది ఆలోచించి బాగా అప్పుడు చెప్పాడు, అన్నిటికీ మా నాన్నగారే కదా అని చెప్పి వారి దగ్గర పోయి నమస్కారం చేసి, మా స్వామి నా శరీరం పెద్ద ఉంది, నేను ఎక్కడికి పోలేను, నువ్వే నాకు దిక్కు అని చెప్పి ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేసేసరికి 3 లోకాలు కూడా అతని కంటే ముందే తిరగడము, వారు సంతోషపడము. అంటే చేసే పని కష్టంతో కాకుండా తెలివితో కూడా చేసుకోవచ్చు అని చెప్పడం మనకి. అది స్మార్ట్ వర్క్ అంటారు, అది ఏమంటారు, స్మార్ట్ వర్క్. అది ఆ విధంగా చేసుకోవడము, దాని యొక్క ప్రభావం వల్ల అందరూ సంతోషపడి ఆయనను గణేష్ చతుర్థి రోజు గణాలకు అధ్యక్షుడు చేశారు. ఆయనే గణాధీశుడు అని పేరు రావడం జరిగింది. ఆ సంతోషంలో గణాధ్యక్షుడు ఇతను మనకు అధ్యక్షుడయ్యాడు కాబట్టి వారికి అనేక రకాల పెద్ద పుట్ట కదా, అనేక రకాలైన పదార్థాలు చేయడము, ఆ పదార్థాలన్నీ కూడా ఇష్టంగా గణేశ్వరుడు పూజించడము. ఆ సందర్భంలో పుట్ట పెద్దగా అయ్యి తల్లికి నమస్కారం చేసుకున్న సందర్భంలో ఆ నమస్కారం చేస్తున్న సందర్భంలో వెంటనే అతను వంగేసరికి వంగలేకపోవడం, బాగా ఇబ్బంది పడుతుంటే శివుని తలలో ఉన్నటువంటి చంద్రుడు చూసి నవ్వాడట. ఆయన చూపుకు నవ్వుకు ఆయన పుట్ట పగిలిపోవడం జరిగింది. వెంటనే పార్వతీదేవి నా కొడుకు నీ వల్ల ఇదంతా జరిగింది కాబట్టి వినాయక చతుర్థి రోజు అసలు నేను ఎవరు చూసినా అందరికి సమస్యలు వస్తాయి, అవన్నీ వస్తాయి, శాపం ఇచ్చిన ఎప్పుడైనా శాపం ఇచ్చిందో మిగతా గణాలందరూ వెళ్ళి ఆ చంద్రుడు వెళ్ళి అమ్మను శాంతించగా శమంత ఉపాఖ్యానం ఎవరైతే చదువుతారో ఈ సమస్య పరిష్కారం దొరుకుతుంది
అని చెప్పడం జరిగింది. దాని గురించి మనకి ఏం చెప్పాడు, ద్వాపర యుగంలో ఈ సమస్య వచ్చింది ఎవరికి అంటే కృష్ణుడికి వచ్చిందట. ఒకనాడు ద్వాపర యుగంలో గణేష చతుర్థి రోజు శ్రీకృష్ణుడు ఆవుపాటు పెట్టుకున్న సందర్భంలో ఆ పాత్రలో శివుని యొక్క ప్రతిబింబం చూసి తదనంతరము కాలక్రమేణ రోజు ఆ ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు సర్వజిత్ గారి రాజ్యానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ సర్వజిత్ దగ్గర ఒక శ్రీమంతక మణి ఉన్నది. ఆ మణి యొక్క ప్రభావం ఏంటయ్యా అంటే రోజు కొంత బంగారం ఇస్తూ ప్రతిరోజు బంగారం ఇస్తుంటే ఆ కృష్ణుడు అడిగాడట, నా రాజ్యం ప్రశాంతంగా ఉంది కదా, మీరు ఈ మర్యాదగా మనకి ఇస్తే మేము ఇంకా నాకు వృద్ధిలోకి తీసుకొస్తాము అనగానే ఆ సత్రాజిత్ గారు వృద్ధిలోకి చెప్పాడు. తదనంతరం ఒక రోజు సత్రాజిత్ గారి యొక్క తమ్ముడు ప్రసేనుడు ఆ బంగారం మనిని తీసుకొని పోవడము, దాని గమనించిన సింహం చూసి అది ఒక మాంస ముఖాన్ని చంపడము, అతను అది కూడా తీసుకొని పోవడము, దాన్ని గమనించిన జాంబవంతుడు ఒక భల్లుగా రాజు దాన్ని చంపి తన కూతురు కోసం తీసుకొని పోవడం జరిగింది. అప్పుడు ఏంటయ్యా అంటే ఈ సత్రాజిత్ గారు కృష్ణుడు తీయలేదు కాబట్టి మా తమ్ముడిని కృష్ణుడే చంపిందని ఆవనింద రావడం జరిగింది. ఈ ఆవనిందకు నివృత్తి కోసము అప్పుడు శ్రీకృష్ణుడు ఎక్కడ పోయింది ఏంటి అవన్నీ నాకు వచ్చిందని చెప్పి మనసులో బాధపడుతూ ఎక్కడ జరిగినది అడుగులో వెతుకుంటే అతని తమ్ముడిని కలేవరం కనవడము, సింహం కలేవరం కనవడము, దాన్ని చూసుకుంటూ వెళ్తే ఒక గుహలో ఈ శమంతకం కనబడింది. అది తీసుకొని వస్తున్న సందర్భంలో ఆ శమంతకమని జాంబవంతుడు వాళ్ళతో యుద్ధం చేసి కొన్ని రోజుల తర్వాత జాంబవంతుడు నిరసిస్తే సాక్షాత్ శ్రీరాముడే హృదయంలో శ్రీరాముడికి నమస్కారం తీసుకొని ఆ మణితో పాటు తన కూతురు జాంబవంతి నుంచి వివాహం కూడా జరిపించడం జరిగింది. తదనంతరం కృష్ణుడు ఆ తీసుకొని వెళ్ళి సత్రాజిత్ గారి నుంచి ఉన్న విషయం చెప్పడంలో ఆ సత్రాజిత్ గారు పొరపాటు నాదే అని చెప్పి తన కూతురేటువంటి సత్యభావం ఇవ్వడము, ఆ విధంగా ఈ శమంతకం యొక్క ఫలితం ఈ విధంగా జరిగింది. అంటే కేవలము వినాయక చవితి రోజు చంద్రుడిని పాలలో బింబం చూసినందుకు సమస్య వచ్చింది అని చెప్పి ఈ శమంతకానికి ఎవరైతే వింటారో చదువుతారో గమనిస్తారో తప్పకుండా ఆ స్వామి అట్లా దొరుకుతుంది. కాబట్టి ఎలాంటి అపనిందలు ఉండవు అని చెప్పి మనకు సూత మహాముని గారు స్వర్గాది మహర్షి గారికి ఈ యొక్క నైమిషాన్ని కూర్చొని గజాన్ని యొక్క వృత్తాంతాన్ని చెప్పడం జరిగింది. జయ బోలో గణేష్ మహారాజ్ కి జై. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణ్యై స్వాహ. కృపాకరం చిరాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరో విభాస్వరం అకించనార్తిమార్జనం చిరంతముక్తిభాజనం పురారి గురువనందనం సురారి గర్వజర్వనం ప్రపంచనాశభీషణం ధనంతయాదిభూషణం కబోలదానవారణం భజే పురాణవారణం దిదంతకాంతి దంతకాంతి మంతకాంతికాత్మజం అజింతరూపమంతహీనమంతరాయ గుంతనం పురందరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విదిందయామి సంతతం మహాగణేశ పంచరత్నమాదరేణ యన్మహం ప్రజల్పదే ప్రభాదిగే హురీశ్వరం గణేశ్వరం ఆరోగతామదోషదాం సుసాయుధం సుభక్తుదాం సమాహితాయుధస్తభూతిమభ్యభూతిస్తోచిరాత్ హిరణ్యవాత్ బ్రహ్మలోపూర్ణం చ మదభ్యస్సానిధి ఏకదా బ్రహ్మణోపహారతి ఏకదైవయమానాయుశ్చేదో దదాతి వేద వేదాంతవేద్యాయ మేఘశ్యామమూర్తియే పుంసామోహరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఆనంద కర్పూర మంగళ మహనీరాజనం సమర్పయామి. నీరాజనంతం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇలా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నామండి. ఇది కింద వేసిన పెద్ద ముగ్గు అనమాట, వినాయకుడి ముందర వేసిన చాలా పెద్ద ముగ్గు. కాకపోతే ముందు రోజు హెల్పింగ్కి రమ్మన్నారులేండి, నాకు ఇంట్లోనే చాలా పని ఉండే, అందువల్ల నేను రంగులు వేయడానికి కూడా వెళ్ళలేదు.
అండ్ వచ్చేసి కౌంట్ చేసుకొని మొత్తం పానకం వడపప్పుతో కలిపి 9 రకాల ప్రసాదాలను కిందికి తీసుకువెళ్ళానమాట. ఆ పూర్ణం కుడుములు చేయటానికే నాకు చాలా టైం పట్టిందండి. పూర్ణం తొందరగానే అయిపోయింది. దానికి సంబంధించిన పైన ఔటర్ లేయర్ చేసుకోవటం కూడా తొందరగానే అయిపోయింది. బట్ ఇవి స్టఫింగ్ చేసి మళ్ళీ స్టీమ్ చేయడానికి నాకు చాలా టైం పట్టిందనమాట. సరేలే అని చెప్పేసి ఉండ్రాళ్ళు 21 కౌంట్ చేసుకొని కిందికి తీసుకెళ్ళాను. అలాగే పూర్ణాలు 9, 11 అనుకుంటా తీసుకెళ్ళాను. ప్లస్ శనగలు తీసుకెళ్ళాను. పరమాన్నం కొంచెం పెద్ద బాక్స్గా తీసుకెళ్ళాను. దద్దోజనం తీసుకెళ్ళాను. ఇలా మొత్తం 9 రకాలు తీసుకెళ్ళాను అనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, కొద్దిమంది తెలిసి మాట్లాడతారో, తెలియక మాట్లాడతారో, లేకపోతే వాళ్ళను తక్కువ చెయ్యాలి అని మాట్లాడతారో నాకు తెలియదు. కానీ పండగ రోజు, అది కూడా వినాయక చవితి పండగ రోజు ఒక పర్సను ఇంట్లో పూజ చేసుకొని రెడీ అయ్యి 10 కల్లా కిందికి దిగి ఆ మాత్రం ప్రసాదాలు చేశారు అంటే ఓకే, నువ్వు అప్రిషియేట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఆమె ఏం తెచ్చిందిలే, రోంతే తెచ్చింది అని మాట్లాడతారు అనమాట. సో నేను కొన్ని తీసుకోలేనండి అలాంటివి. మీరు ఎవరినైనా సరే అప్రిషియేట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ తీసి పాడేసేలాగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నా ఉద్దేశం అనమాట. సో నా ఫీలింగ్ ఏంటి అంటే, నేను అసలు ఆ టయానికల్లా అన్ని రకాల ప్రసాదాలు ఆ క్వాంటిటీ తీసుకెళ్ళటం చాలా గ్రేట్ అనేది నా ఫీలింగ్. సో ఇలా మాట్లాడే వాళ్ళ గురించి అంటే కొంచెం సేపు బాధపడ్డానులే. మధ్యాహ్నం భోజనం చేసే వరకు లోపల ఆ ఫీలింగ్ ఉండే, తర్వాత తీసేసాను అనమాట. నేను వచ్చి అంటారులే కావాలని జనాలు అన్నట్లు తీసి పారేసాను అనమాట. ఇలాంటి వాళ్ళు మన లైఫ్లో ఉంటే జీవితంలో సిరాకి ఎక్కడో ఉండదు, మన పక్కనే మన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే జస్ట్ ఒక లైక్ చేయండి అబ్బా, అలాగే ఏదో ఒక కామెంట్ పెట్టండి, ఓకేనా? అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్స్ మీ స్వర్ణ.